ఈ రాత్రికాల సమయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నుండి 33, 34 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఈ మాటలు మరి నేను చదువుతుండగా నాతో పాటు మీరు కూడా మీ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి చదువుదాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే బాగా మన మనసులోకి సింక్ అవుతుందండి. కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33, 34 వచనాలు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్య ధ్యానము మాకు గొప్ప ఆశీర్వాదాన్ని, ప్రయోజనాన్ని చేకూర్చినట్లు సహాయం చేయండి. మీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను తెరవండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. దీనిని ఈ చాప్టర్ని ఏమంటారంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాస వీరుల యొక్క జాబితా వ్రాయబడిన అధ్యాయము. ఇంకొక మాటలో చెప్పాలంటే హాల్ ఆఫ్ ఫెయిత్ అని కూడా అంటారు. అంటే విశ్వాస వీరులందరూ ఒక హాల్లో వారిని సమకూరిస్తే ఆ వీరులందరూ, విశ్వాస వీరులు, హీరోస్ అందరూ చేరిన హాల్ అన్నమాట. చూడండి, పివి సింధు బ్రాంజ్ మెడల్ తీసుకొని భారతదేశానికి వస్తే వెంటనే ప్రెస్ మీట్లు, తర్వాత ఇంటర్వ్యూలు, ఆమె సక్సెస్ స్టోరీని గురించి అనేక టీవీ ఛానల్స్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆమెతో మాట్లాడడానికి. ఇంకా చీఫ్ మినిస్టర్లు అందరూ ఆమెను మెచ్చుకుంటూ, సో ఆమె చేసిన పని దేశానికి ఒక గర్వకారణంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె లైఫ్ని చూసి కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. చాలా కాలం క్రితం పివి సింధు ఫస్ట్ టైం ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు ముసలమ్మలు, బామ్మలు కూడా అందరూ బ్యాడ్మింటన్ ఇంటి దగ్గర ఆడడం మొదలుపెట్టారు. ఎందుకంటే మేము కూడా పివి సింధు లాగా ఆ స్థాయికి వెళ్తే బాగుండని ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయిపోయారు. ఒక ఆడపిల్ల మన తెలుగు రాష్ట్రం నుండి అంతవరకు వెళ్ళి మెడల్ సంపాదించి వచ్చిందంటే ఎంత గ్రేట్ అని. లోకం దృష్టిలో బహుశా ఏదైనా ఒక డిస్కవరీ చేసిన ఒక సైంటిస్ట్ చాలా గొప్పవారు అవ్వచ్చు, ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ లోకం దృష్టిలో గొప్పవారు అవ్వచ్చు, లేకపోతే ఒక ఆటల పోటీలో ఉన్నతమైన స్థితిలో నిలబడిన వారు ఒకవేళ లోకం దృష్టిలో హీరోస్గా వారు చూడబడచ్చు. లేకపోతే వారికి ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బట్టో, వారికి ఉన్న టాలెంట్స్ని బట్టో, టాలెంట్ షోస్ చూడండి, అమెరికాస్ గాట్ టాలెంట్ అని, తర్వాత అనేక దేశాల్లో చాలా టాలెంట్ షోస్ జరుగుతున్నాయి. సో టాలెంట్ షోస్లో తమ తలాంతును ప్రదర్శించుకొని అబ్బా ఆహా అని అనిపించుకొని స్టాండింగ్ ఓవేషన్, అందరు నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటే ఆ ప్రౌడ్ మూమెంట్, అబ్బా వీళ్ళు నిజంగానే హీరోలు ప్రపంచ దృష్టిలో అని అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో హీరోలు ఎవరు? బైబిల్లో హీరోలు ఉన్నారా? ఎస్. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు దేవుని దృష్టిలో వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని మనం పిలుస్తాం. వీరికి పెట్టబడిన ఇంకొక పేరు ఏంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము, క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ అనే మాట ఉంటుంది. సాక్షి సమూహం, విశ్వాస వీరులు అని మనం పిలవచ్చు వీరిని. ఇంకొక పేరేంటంటే వీరికి పెట్టబడిన పేరు సాక్షి సమూహం. ఇందాక నేను చెప్పినట్లు హాల్ ఆఫ్ ఫెయిత్. ఈ హాల్ ఆఫ్ ఫెయిత్లో అందరి డీటెయిల్స్ వ్రాయబడలేదండి, ఎందుకంటే అందరి గురించి చెప్పడానికి టైం కూడా సరిపోదని ఇదే అధ్యాయంలో ఈ హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్త అంటాడు, ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేసిన వారు చాలామంది ఉన్నారు, కానీ వారందరి గురించి చెప్పాలంటే సరిపోవు, పేపర్లు సరిపోవు, పెన్నులు సరిపోవు, ఇంక్ సరిపోదు. అందుకని కొంతమందిని గురించి మెన్షన్ చేశానని. బట్ 12th చాప్టర్ 1st వర్స్లో మాత్రం ఇంత గొప్ప సాక్షి సమూహము అనే మాట ఉంది. మన యొక్క ఎయిమ్, మన యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే ఈ లోకంలో 10 మంది దగ్గర ఆహా ఓహో అనిపించుకోవడం కాదు, కానీ విశ్వాస వీరుల జాబితాలో మనం చేరగలిగితే, సాక్షి సమూహంలో నేను కూడా చేరగలిగితే. సాక్షి సమూహంలో ఎలా చేరుతామండి? ఒక సాక్ష్యాన్ని ఉన్నప్పుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఒక మంచి సాక్ష్యము ఒక క్రైస్తవునికి గొప్ప ఆస్తి. యోర్ టెస్టిమనీ ఈజ్ యోర్ గ్రేటెస్ట్ ట్రెషర్ అండ్ పొసెషన్. ఈ లోకంలో మనం విడిచిపెట్టి వెళ్ళేది ఏంటి అని ఆలోచిస్తే మన యొక్క జీవితం ఎలా బ్రతికేమో అన్నదే, అంటే ఒక మాటలో చెప్పాలంటే మన సాక్ష్యం. ఒక విశ్వాసికి అత్యంత ప్రాముఖ్యమైనది, విలువ కలిగింది ఏంటంటే సాక్ష్యమే. నా సాక్ష్యం మాత్రం నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడను. ఒకవేళ నా సాక్ష్యము, నేను ఒక పర్టికులర్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ నేను కాపాడుకోవడానికి అక్రమమైన మార్గంలో వెళ్ళాల్సి వస్తే నా జాబ్ నేను వదులుకుంటాను, కానీ నా సాక్ష్యాన్ని వదులుకోను. పలానా పరిస్థితిలో
నా క్యారెక్టర్ విషయంలో నేను రాజీ పడాల్సి వస్తుంది. ఒకవేళ నాకు వచ్చిన ప్రివిలేజెస్ పోయినా పర్వాలేదు, నాకు రావాల్సిన ధనం రాకపోయినా పర్వాలేదు, నాకు ఒకవేళ కొన్ని పనులు ఈజీగా అవుతాయేమో, పాపం విషయంలో నేను ఏకీభవిస్తే, కొన్ని విషయాల్లో నేను కాంప్రమైజ్ అయితే అలాంటి ప్రయోజనాలు నాకు వద్దు. సాక్షిగా బ్రతుకుతా, సాక్ష్యాన్ని కాపాడుకుంటా. ఐ విల్ బీ అ విట్నెస్ ఫర్ ద లార్డ్. మంచి సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటాను అని గనక మనం నిలబడగలిగితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము అనే మాటలో ఆ సమూహంలో నీవు నేను కూడా చేర్చబడతాం. హల్లెలూయా. ప్రతిరోజు గడిచిన సంవత్సరం 150 రోజులు విత్ సో మచ్ ఆఫ్ డిలిజెన్స్, చాలా పట్టుదలగా ప్రతిరోజు ప్రార్థనలో పాల్పొందాం. అండ్ ఈ సంవత్సరం మళ్ళీ 120 రోజుల ప్రార్థనలో ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదండి. ప్రతిరోజు పాల్పొందుతున్నాను, ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాం అంటున్నాం. ఇంత ప్రయాస ఎందుకు? ఇన్ని మాటలు విన్నాక అవుట్కమ్ ఏంటి చూడండి. ఒక చెట్టుకు బాగా నీరు పోసి 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 అది అలాగే ఉందంటే ఆ యజమానుడు దానికి నారు పోసి నీరు పోసే ఆ తోటమాలి సంతోషపడ్డు, అది పెరగాల. సో మన జీవితంలో కూడా దేవుడు ప్రతిరోజు వాక్యం అనే నీటిని పోస్తూ ఉన్నాడు, ఎరువు వేస్తూ ఉన్నాడు. మన జీవితానికి ఉన్న స్థితిలోనే ఉంటే ఉపయోగం లేదు, దేవునికి మన వల్ల సంతోషం ఉండదు. బట్ ఎదగగలిగితే, ఇఫ్ వీ కెన్ షైన్, ఇఫ్ వీ కెన్ గ్రో, ఇఫ్ వీ కెన్ బికమ్ అ విట్నెస్, ఒక సాక్షిగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. నేను యుఎస్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో చాలా అపార్ట్మెంట్స్లో, అంటే అక్కడ అపార్ట్మెంట్స్కు కొన్ని మంత్స్ అని మనం బాండ్ లాగా రాస్తామండి. అది అయిపోయిన తర్వాత మనం వేరే అపార్ట్మెంట్కి మూవ్ అయిపోవాలి. సో వెళ్ళగానే ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే తెలుగు అమ్మాయిలు, వాళ్ళతో పాటు ఉన్న తర్వాత అపార్ట్మెంట్ ఫ్యూ మంత్స్లో అది క్లోజ్ అయిపోయింది దాని బాండ్. సో ఐ హ్యాడ్ టు మూవ్ టు అనదర్ అపార్ట్మెంట్. సో నేను అక్కడ ఉన్న రోజుల్లో ఒక 5 అపార్ట్మెంట్స్ వరకు నేను మూవ్ అయ్యాను విత్ డిఫరెంట్ పీపుల్, వేరే వేరే ఫ్రెండ్స్తో అట్లా ఉంటూ వచ్చాను. అయితే ఈ మధ్యకాలంలో నా పాత డైరీ ఒకటి దొరికింది. నేను యుఎస్లో ఉన్నప్పుడు రాసుకున్న ఒక డైరీ. నిజానికి వివాహం అయిన తర్వాత సేవలో పడి నా వస్తువులేంటి, నా పరిస్థితులు ఏంటో కూడా చూసుకొని అంత సమయం కూడా లేదు. కానీ ఎందుకో మొన్న పాత అవన్నీ సర్దుతూ ఉంటారు, డైరీ బయటపడితే అక్కడ ఏం జరిగాయని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 9 years అయిపోయింది. సో ఒకసారి డైరీ చూస్తుంటే అందులో మాట రాసుకున్నాను. ఏమనంటే, నేను ఇక్కడ బ్రతికిన రోజుల్లో, ఇక్కడ ఉన్న రోజుల్లో దాదాపు 5 అపార్ట్మెంట్స్లో ఉన్నాను. ప్రతి అపార్ట్మెంట్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నా ఫ్రెండ్స్, వీ విష్ యూ వుడ్ కమ్ బ్యాక్ అండ్ బీ విత్ అస్, నువ్వు మళ్ళీ మాతో ఉంటే బాగుండు, నువ్వు మళ్ళీ మా రూమ్మేట్ అవ్వాలని మేము కోరుకుంటున్నామని చెప్పారు అని రాశారు. ఇదేదో గొప్ప కోసం లేకపోతే ఇంకేదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం చెప్పట్లేదు. కానీ ఆ కింద ఇంకో మాట రాసుకున్నాను, ప్రభువా నా స్నేహితురాండ్ర దృష్టిలో నాకు నీవు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఒక సెల్ఫిష్ పర్సన్గా ఉంటే అపార్ట్మెంట్లో నుంచి మూవ్ అవుతున్నప్పుడు అనుకుంటారు ఈ అమ్మాయి వదిలించుకోవడం మంచిదని. కానీ దేవా మంచి సాక్ష్యం నాకు ఇచ్చావు, నీకు మహిమ అని అక్కడ మాట రాసుకున్నానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఎక్కడ బ్రతుకుతున్నామో, ఎక్కడ ఉంటున్నామో, ఎవరితో కలిసి చదువుతున్నామో, ఎవరితో కలిసి ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మనం సంపాదించుకునే సాక్ష్యము, నేను అనుకుంటాను దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రెజర్. అది మన జీవితంలో చాలా విలువైనది, అది దేవుని దృష్టిలో కూడా చాలా విలువైనది. ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది, ఇంత గొప్ప సాక్షి సమూహము, సాక్షులముగా మనము బ్రతకాలి. ఓకే, విశ్వాస వీరుల జాబితా అని మనం చదివాం కదండి. లోకం దృష్టిలో ఒలింపిక్స్లో ఒకవేళ మెడల్ సాధించిన వారు గొప్పవారేమో, లేకపోతే సినీ తారలు ఒక ఆస్కర్ అవార్డు వచ్చిన వాళ్ళు గొప్పవారేమో, లోకం దృష్టిలో పిహెచ్డీలు బోల్డ్ అని చేసిన వారు గొప్పవారేమో, డిస్కవరీస్ తర్వాత సైంటిఫిక్ అనేకమైన చదువుల్లో ముందుకు వెళ్ళిన వాళ్ళు, అడ్వాన్స్మెంట్స్లో ఉపయోగపడిన వారు గొప్పవారేమో. కానీ దేవుని దృష్టిలో గొప్పవారు ఎవరు అని ఆలోచిస్తే విశ్వాసముతో విజయాన్ని సాధించిన వారు. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33-34 వచనాల్లో మనం చదువుకున్న మాటలు ఇంకొకసారి మళ్ళీ చదువుదాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఇంకా చాలా 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 ఉన్నాయి విశ్వాసము ద్వారా దేవుని ప్రజలు సాధించిన విజయాలు.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కొంతమంది పేర్లు మనం చూస్తాం. వారు విశ్వాసం ద్వారా ఏం చేశారు, విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నారు, విశ్వాసం ద్వారా ఎలా విజయాన్ని సాధించారు. చూడండి, ఒక వ్యక్తి సింహపు నోరును మూయాలంటే, ఒక సింహం నోరును మూయాలంటే ఆ ట్రైనర్కు సాధ్యమేమో. ఎందుకంటే అతను సింహపు బోను బయట ఉండి దానికి టైం టు టైం ఆహారం ఇస్తూ దాన్ని మచ్చిక చేసుకొని దానికి ఒక స్పెషల్ అనుభవం ఉండాలి. ఎందుకంటే సింహాల దగ్గర ఊరికే జస్ట్ లైక్ దట్ వెళ్ళి వాటితో స్నేహం చేద్దాం అనుకుంటే మీద పడి ఖచ్చితంగా అటాక్ చేస్తాయి. సో సింహాలతో స్నేహం చేయాలంటే వీరు కూడా సింహాల లాంగ్వేజ్, సింహాలతో ఎలా మమేకం అవ్వాలి, వాటితో అసలు వీళ్ళ మూమెంట్స్ ఎలా ఉండాలి, వీళ్ళ కదలికలు, వీరు చేయాల్సిన శబ్దాలు, వాటిని ఎక్కడ పట్టుకుంటే అవి ఓకే, ఒకవేళ వాటి కోపం వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఇదంతా చాలా కష్టం అండి. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు దానియేలు మనుషులతో డీల్ చేయడం తెలుసు కానీ సింహాలతో డీల్ చేయడం దానియేలుకు తెలీదు. దాట్స్ అ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. దేవుని కొరకు బ్రతకడం తెలుసు, నమ్మకంగా రాజు కింద బబులోన్లో పనిచేయడం వరకు తెలుసు. లోక సంబంధంగా దేవుడు దానియేలుకు జ్ఞానం ఇచ్చాడు. ఆయన పనులు నిర్వహించడానికి ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఉన్నతాధికారిగా, ఒక అడ్మినిస్ట్రేటర్గా బాబిలోన్లో ఉన్నప్పుడు తన బాధ్యతలన్నీ నిర్వర్తించడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, సహాయం ఇచ్చాడు. బట్ గోయింగ్ ఇన్ టు ద లయన్స్ డెన్, సింహాల బోన్లోకి వెళ్ళడం అంటే సాధారణమైన విషయంగా, సింహాల నోళ్లను మూయించిరి అనే మాట చూస్తున్నాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక్క సింహాన్ని ఎదుర్కోవాలంటేనే అది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఒక సింహాన్ని మచ్చుక చేసుకోవచ్చేమో, కొంచెం దాన్ని టేమ్ చేయొచ్చేమో, కొంచెం ఇది ఫ్రెండ్లీ లయన్ అండి, కొంచెం ఇది బాగా టేమ్ అయిన లయన్, ఇది అంతగా ఎవరికి హాని చేయదని. ఇప్పుడు అక్కడ గ్రూప్ ఆఫ్ లయన్స్ ఉన్నాయి, అవన్నీ ఆకలితో ఉన్నాయని కూడా వాక్యంలో ఉంది. ఎందుకంటే దానియేలుని సింహాల బోన్లో పడేసిన వ్యక్తులను దానియేలు బయటకు తీసిన తర్వాత వేస్తే ఇంకా వాళ్ళు నేల మీద కూడా చేరకముందే, వైల్ దే వర్ స్టిల్ ఇన్ ది ఎయిర్, గాల్లో ఉన్నప్పుడే ఎగిరి క్యాచ్ పట్టి చీల్చేసాయంట. సో ఆకలితో అలమటిస్తున్న గుంపులు, ఒక గుంపుగా ఉన్న సింహాలకు ఒక్క వ్యక్తి వెళ్ళి పడ్డాడంటే యూ కెన్ ఇమాజిన్. సింహాల నోళ్ళు దానియేలు మూయించలేదు, కానీ దానియేలుకు దేవుని మీద ఉన్న విశ్వాసము మూయించింది. హల్లెలూయా. ద ఇంపాసిబుల్ బికేమ్ పాసిబుల్ త్రూ ఫెయిత్ ఇన్ గాడ్. ఫెయిత్ ఇన్ గాడ్ అనేది అది కత్తి మీద సాము లాంటిది, అది అంత ఈజీ కాదు. మీరు అనుకోవచ్చు ఫెయిత్ ఇన్ గాడ్ ఏముందండి అని. ఆ ఫెయిత్ యాక్షన్లో పెట్టాల్సిన సమయంలో ఈ విశ్వాసాన్ని వాడే వాళ్ళకి చాలా ధైర్యం, దేవుని మీద అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఆ విశ్వాసాన్ని ప్రదర్శించడం ఇంపాసిబుల్. ఎందుకంటే పరిస్థితులు క్లిష్టతరం అయిపోయినప్పుడు మానవ జ్ఞానం ఏమో ఒక మాట చెప్తూ ఉంటుంది. సింహాలంటే నీకు తెలుసా, యు నో వాట్ ద లయన్స్ ఆర్, సింహాలలో ఉన్న క్రూరత్వం నీకు తెలుసా, ఆ సింహాలు ఆకలితో ఉన్నాయి నీకు తెలుసా, సింహాల బోన్ ఆల్రెడీ చీకటిగా ఉంది నీకు తెలుసా. ఇప్పుడు ఆ సింహాల బోన్లో నువ్వు సింహం మీద ల్యాండ్ అయితే ఏంటి పరిస్థితి, అలా తోస్తారు, సింహాల బోన్లో గుహలో వేశారు. వాట్ ఇఫ్ ఏమవుతుందో ఊహించుకుంటుంటేనే కొన్నిసార్లు భయం కొలిపే, ఒక మాటలో చెప్పాలంటే వెరీ టెరిఫైడ్ కండిషన్, చాలా భయంకరమైన, అత్యంత భయంకరమైన పరిస్థితి. అత్యంత సునాయాసంగా దానియేలు దాటేశాడంటే సింహాల నోళ్లను మూయించింది దానియేలుకు దేవుని మీద ఉన్న విశ్వాసము. విశ్వాసము ఎప్పుడు బయటకు వస్తుందంటే నీ విశ్వాసము వాడాల్సిన సిట్యువేషన్ వచ్చినప్పుడు బయటకు వస్తుందండి. ఆ విశ్వాసం ఉందండి ఉండొచ్చు, కానీ బయటకు ఎప్పుడు వస్తుందంటే ఒక సవాల్ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు, నా శక్తితో సాధ్యం కాదు, నా శక్తితో దాటలేను, నా శక్తితో ఈదలేను, ఫినిష్డ్, అవుట్. ఈ పరిస్థితిలో చాలామంది అవుట్ అయిపోయారు, కాకపోతే ఇప్పుడు నేను ఎదుర్కొంటున్నాను అనేలాంటి పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాసం లోపలున్నది, పాటల్లో అప్పటిదాకా పాడింది, ప్రసంగాల్లో విన్నది తీసి వాడాలన్నమాట. దట్స్ నాట్ ఈజీ. అది అంత సులువైన విషయం కాదు. కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, అక్క ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నా కోసం ప్రేయర్ చేయండి. ఎందుకంటే నాకు ఇంటర్వ్యూ అనగానే చాలా టెన్షన్ వచ్చేస్తాయి, చేతులన్నీ చెమటలు పట్టేస్తుంటాయి, కాళ్ళు వణికిపోతుంటాయి, మైండ్ అంతా బ్లాంక్ అయిపోద్ది, మాటలు తడబడుతూ ఉంటాయి, సో నా వల్ల కాదు. అంటే ఒక సిట్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు దానిలో ఉన్న టఫ్నెస్ ఏంటో తెలిసినప్పుడు అప్పుడు నువ్వు విశ్వాసాన్ని వాడవలసిన పరిస్థితి. విశ్వాస వీరుల జాబితాలో ఉన్న వారందరూ సింహాల నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలను పారదులు. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని ఉదాహరణలు.
దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు. బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. శత్రువులు గుంపుగా వచ్చారు, శత్రువులు మోకొచ్చింది. మా శక్తి చాలదయ్యా దేవా, నీవే మా దిక్కు అని దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం ఆడాడు. శత్రువుల కళ్ళకు గుడ్డితనం కలుగజేసిన సందర్భాలు ఉన్నాయి. శత్రువులు వారిని వారే చంపేసుకునేటట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. శత్రువుల హృదయంలో గుండెల్లో వణకు పుట్టించిన సందర్భాలు ఉన్నాయి. గాడ్ డెడ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలకు ఎన్ని చేశారో, అసలు ఒక్కొక్క సిట్యువేషన్లో విశ్వాసం అనే పెట్టుబడి పెట్టిన వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు మనం కాంప్రిహెండ్ చేయలేమండి. ప్రతిసారి దేవుడు ఒక స్టీరియోటైప్ పద్ధతిలో పనిచేయడు. గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్, గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ వే. ఒక్కొక్కరి విషయంలో ఒక యునీక్ వేలో ఆయన నడిపించుకుంటూ వచ్చాడు విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టిన విశ్వాస వీరుల యొక్క జీవితంలో. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఈ విశ్వాస వీరుల గురించి, సాక్షి సమూహం గురించి చెప్తున్నానంటే, దేవుని ఆశ మనం కూడా ఈ సమూహంలో చేరాలని. పరలోకంలో కూడా పరిశుద్ధులు ఉన్నారు, 24 పెద్దలు ఉన్నారు, దూతలు ఉన్నారు, జీవులు ఉన్నారు, దట్స్ ఫైన్. కానీ విశ్వాస వీరులు కూడా చాలామంది పరలోకంలో ఉన్నారు. వారందరి కొరకు దేవుడు గట్టి బహుమానాలు, ఎందుకు వాళ్ళు ఏదో చేస్తారని కాదు, కానీ విశ్వాసాన్ని వారి జీవితంలో ప్రదర్శించినందుకు, విశ్వాసంతో బ్రతికినందుకు, విశ్వాసంతో మాట్లాడినందుకు, విశ్వాసంతో క్రియలు చేసినందుకు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, దేవుడు వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంటే, ఈ రాత్రికాల సమయంలో మరి ఈ మాటలన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, మనము కూడా ఆ విశ్వాస వీరుల జాబితాలో చేరాలని దేవుని ఆశ మనకుంటే, ఆశ మనం కూడా చేరతాం. ఆమేన్. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. డూ యు నో యువర్ ఐడెంటిటీ? క్రీస్తులో నీవెవరో నీకు తెలుసా? ఇవన్నీ మనం ఏంటదంటే ఏర్పరచబడిన వారం. వీఆర్ స్పెషల్, వీఆర్ చోజన్. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, హోలీ పీపుల్, దేవుని సొత్తైన ప్రజలు, గాడ్స్ బిలవర్డ్, దేవుని యొక్క స్వాస్థ్యం, హిస్ ట్రెజర్డ్ పొజెషన్ అనే మాట వాక్యంలో ఉంది. సో రక్షించబడిన విశ్వాసులంగా ఉన్న మనందరం కూడా అదే కోవకు చెందాలని దేవుడు ఆశిస్తున్నారు. 6వ వచనం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైల ప్రజలు, ఇవన్నీ వీటితో పాటు విశ్వాసం ఆయన ఉంచితే విశ్వసించిన వాడు సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రము సిగ్గుపడడు. నీ జీవితంలో ఏ సవాలు ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, కానీ విశ్వాసం అనే పెట్టుబడి పెట్టి చూడండి. పెట్టి చూస్తే ఒక ప్రక్క విశ్వాసంతో విజయాన్ని పొందిన జాబితాలో మనం చేరతాం, సాక్షి సమూహంలో కూడా భాగం అవుతాం. ఎందుకంటే when you use faith as an input, you get miracle as an output. విశ్వాసాన్ని పెట్టుబడిగా పెడితే అద్భుతం నీ జీవితంలో ఒక అవుట్పుట్గా, ఒక ఎగుమతి దిగుమతి లాగా నీకు అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఆ అద్భుతమే నీ జీవితంలో ఒక సాక్ష్యం అవుతుంది. ఆ సాక్ష్యమే ప్రభు కొరకు నీవు నిలబడడానికి, ప్రభు కొరకు నువ్వు ప్రకాశించడానికి, ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కనుక విశ్వాసంతో విజయాన్ని సాధించే వారముగా మనం ఉండునట్లు దేవుడు మనల్ని విశ్వాసంతో సమృద్ధిగా నింపునుగాక. ఆమేన్.